తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రెండేళ్లకోసారి సాగే మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి తెలియనోళ్ళు ఉండరు. ఆ అడవి దేవతల మహిమ అసుంటిది కాదు. కోరికలు తీర్చే కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న వీర వనితలే ఈ వనదేవతలు. ప్రపంచంలోనే పెద్దదైన గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు ఇక్కడి దేవతల దర్శనం చేసుకున్నందుకు ఏడ్కెళ్ళేడ్కెలో వస్తుంటారు భక్తులు. తెలంగాణ వచ్చినాక మేడారం జాతర రాష్ట్ర పండుగ అయింది. అయితే మేడారానికి ఇంత గొప్ప చరిత్ర ఎక్కడిది? అసలు ఈ అడవి దేవతలు ఎవరు? జంపన్న వాగేంది? పడిగిద్ద రాజెవరు అనేవి తెలుసుకోవాలని దేశాలు దాటుకొని వస్తుంటారు భక్తులు. అందుకే దీని గురించి సర్కారు ప్రతి ఏడు ఘనంగా చేస్తుంటది, అందరినీ పిలుస్తుంది. ఇక అట్లనే ఈసారి కూడా సమ్మక్క సారక్క జాతరకు రావాలని, వచ్చి దేవతల దర్శనం చేసుకోవాలని మంత్రి సీతక్క అందరినీ కలిసింది. సీఎం రేవంత్ సారు, గవర్నర్ తమిళసై మేడం, ఇంకా కాంగ్రెస్ పెద్ద మనిషి రాహుల్ గాంధీ సారు ఇట్లా మస్తు మందిని కలిసి జాతరకు రావాలని చెప్పింది. కలిసిన వాళ్ళందరికీ శాల్వ కప్పి మేడారం షీల్డునిచ్చి మళ్ళొకసారి అడవి తల్లుల గొప్పతనం గురించి చెప్పింది. ఇంత పెద్ద చరిత్ర గొప్పతనం ఉన్న సమ్మక్క సారక్క జాతరకు అన్ని సౌలతులు కల్పించినమని, ఎవరికి ఎసుంటి ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ సెక్యూరిటీ పెట్టినామని, రాతందుకు పోతందుకు బస్సు సౌలత్ పెట్టినామని చెప్పింది సీతక్క మేడం. అడవి బిడ్డ అయ్యి ఉండి మంత్రి హోదాల అడవి దేవతల కార్యం జరిపించే బాధ్యత దక్కడం నిజంగా సీతక్క అదృష్టమే.